కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు కూలీకి పొలంలో దొరికిన విలువైన వజ్రం, స్పాట్ లో ధర ఇచ్చి కొన్న వ్యాపారి. డీల్ పూర్తి చేస్తే స్వర్గానికే, ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు. నీట మునిగిన ముంబై, 21కి చేరిన మృతుల సంఖ్య. కోటలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రస్తుతం యువత మైండ్ సెట్ మారాలి, డాక్టర్ జి సతీష్ రెడ్డి. స్త్రీ శక్తి పథకం అమలులో ఇబ్బందులు లేకుండా చూడండి, అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశం. మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ పనులు ప్రారంభం. డీపీటెక్, కృత్రిమ మేధ, సుస్థిర సమ్మిళిత ఆవిష్కరణలకు వేదికగా నిలవనున్న ఈ ఇన్నోవేషన్. సీఎం చంద్రబాబు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం తనను స్వర్గానికి తీసుకెళ్లే అవకాశాలను పెంచుతోందని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ చమత్కరించారు. గతంలో యుద్ధం ముగింపుపై పలుమార్లు మాట్లాడిన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే. మాస్కో, కీవ్ మధ్య శాంతి చర్చలు ప్రయత్నాలు ముమ్మరం చేసిన ట్రంప్ ఆ రెండు దేశాధ్యక్షులతో పాటు యూరోపియన్ దేశాల నేతలతోనూ ఇటీవల చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన ప్రయత్నాలు కేవలం జీవితానికి సంబంధించినవి కావంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటిని ప్రయత్నించి వీలైతే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా. నేను బాగా పనిచేయడం లేదని విన్నాను, కానీ ఒకవేళ నేను స్వర్గానికే వెళ్తే అందుకు దోహదం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది అని శాంతి ఒప్పందం ప్రయత్నాలను ఉద్దేశిస్తూ ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోటబుండిలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1507 కోట్లతో ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మించనున్నారు. ఒడిశాలోని కటక్, భువనేశ్వర్లలో 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 8,307 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం 9,814 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. రాజస్థాన్ ప్రభుత్వం కోటపుండి విమానాశ్రయానికి ఉచితంగా భూమిని ఇస్తుందని తెలిపారు.
ఈ ఎయిర్పోర్ట్ ను 1507 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మంగళవారం మంత్రివర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. లక్ అంటే మనోడిదేనేమో 300 రూపాయలు కూలీ పని కోసం వెళితే అదృష్టం వరించింది. జాక్పాట్ కొట్టి ఏకంగా లక్షాధికారయ్యారు. అతడి జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రతనాల సీమగా పిలిచే రాయలసీమలో వజ్రాల వేట కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ వజ్రాల కోసం గాలిస్తూ ఉంటారు. స్థానికులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వజ్రాల కోసం వస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు, జీవితం మారిపోతుందని భావిస్తున్నారు. తాజాగా అదే జరిగింది. కూలీని అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి ఓ వ్యక్తి కూలీ పనులకు వెళ్లాడు. ఓ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది. ఆ వ్యక్తి మట్టి పనులు చేస్తుండగా పొలంలో ఓ రాయిలా మెరుస్తూ కనిపించింది. మనోడు అది రంగురాయి అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని బయటకు తీసి చూశాడు. అసలే ఆ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి కాబట్టి దానిని జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత పనులు ముగించుకొని స్థానికంగా ఉన్న ఓ వజ్రాల వ్యాపారి దగ్గరకు తీసుకుని వెళ్లి చూపించాడు. అప్పుడు అది రాయి కాదు, విలువైన వజ్రం అని తేలింది. ఖరీదైన ఆ వజ్రాన్ని ఆ వ్యాపారి ఏకంగా 40 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు కొనుగోలు చేసిన వ్యాపారి ఎవరనేది క్లారిటీ లేదు. కర్నూలు జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు, చాలా మంది వజ్రాల కోసం ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. వజ్రాల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు ముందే బదులు కాగా ఈ సీజన్ లో రైతులు, కూలీలకు వజ్రాలు బాగానే దొరికాయి. వెంటనే వాటిని వ్యాపారులకు అమ్మేస్తున్నారు. జిల్లాలోని వజ్రకరూర్, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతాలలో వర్షాకాలంలో వజ్రాల వేట జరుగుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రైతుల కంటే వజ్రాలు వెతికే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ప్రతి ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ మేరకు భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మహారాష్ట్రలో 21కి చేరింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్ కు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో ముంబై మహానగరం నీట మునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్లు రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్పోర్ట్ కు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా కార్యకలాపాల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. బస్సు, రైళ్లు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కూడా నగరపాలక సంస్థ సూచించింది. వర్ష బీభత్సం కారణంగా కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు ఎవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం యువత మైండ్ సెట్ మారవలసిన అవసరం ఉందని, నా ఆవిష్కరణ ఈ దేశానికి ఉపయోగపడేలాగా ఉండాలనే మైండ్ సెట్ రావాలి. ప్రపంచ సాంకేతికతతో పోటీ పడే మనస్తత్వం, ఆవిష్కరణలో కొత్తదనం, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీ లాంటి ఏరియాలు అధ్యయనం, పరిశోధనకు యువతలో రావాలని డిఆర్డిఓ పూర్వపు చైర్మన్, భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అట్టహాసంగా ప్రారంభమైంది. కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సతీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యంగ్ ఇండియా థీమ్ తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు, యువత నూతన ఆవిష్కరణలు భారతదేశానికి ఆదర్శమని, 4.34 కోట్ల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అన్నారు. భారతీయ యువత ఎక్కువ మంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని, వేల ఇంజనీరింగ్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
1.5 మిలియన్ మంది దేశం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని 90% మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. గ్రామీణ కుటుంబ నేపథ్యం అనేది ముఖ్యం కాదు, ఆలోచన సరళి ముఖ్యమన్నారు. ప్రపంచానికి భారత్ అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల పేరుతో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం గొప్ప గొప్ప వ్యక్తులను అందించిందన్నారు. యూనివర్సిటీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సిహెచ్ మోహనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, హైదరాబాద్ సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్, కె నందుకూరి, డాక్టర్ కె సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మల్రెడ్డిపల్లి వీధికి చెందిన మిట్టి చంద్రమ్మ ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ప్రస్తుతం ఆమెకు నివాసించడానికి ఇల్లు కూడా లేక ఇతరుల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. భర్త మిట్టి నర్సింహులు మృతి చెందిన తర్వాత 2 కొడుకులు కూలీ కోసం వలస వెళ్లడంతో తనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఆశ్రయం ఇవ్వాలని, నా స్థితిని గమనించి ప్రభుత్వం న్యాయం చేయాలని, ఉండటానికి ఇంటి సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నానని మిట్టి చంద్రమ్మ విన్నవించారు. ఎవరు లేరు, నా కొడుకు దూరం ఉన్నారు, తిని పొట్టలు లేక ఎక్కడిని బతకనికి పోయిండ్రు. బతకనికి పోయినందుకు వాళ్ళు రాలేరు, జల్దీ కూరుకుపోవడదు ఇల్లు. నేను నేను చచ్చిపోతుంటానని నాకు ఎవరు పట్టించుకుంటలేరు. సార్ ఏమన్నా నుండి చూడమండి వచ్చి చూసి మీరు కూడా నిర్ణయం చేసుకుని మీకు కూడా తెలుసు కదా సారు, పుణ్యం వస్తుంది మీకు. మా ఇల్లుకి ఎవరు లేరు, ఆ బిడ్డ లేని దాని కొడుకులు ఉన్నారు. మిట్టి చంద్రమ్మ గృహం ఈ అకాల వర్షాల నుంచి 8 రోజుల నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు మా చంద్రమ్మ అయినటువంటి మా చిన్నమ్మ గారు ఇల్లు, వాళ్ళ కొడుకులు 2 వాళ్ళు బతుకుదెరువు గురించి మా హైదరాబాద్ వెళ్ళిపోయారు వరుస కూలీలుగా. ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయడంతో ప్రభుత్వం స్పందించగలరని మా యొక్క మరేడ్పల్లి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆర్టీసీ బస్సు ఎక్కి బస్సులో ఉన్న ప్రయాణికులతో ప్రయాణ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం ఎలా ఉంది, అన్ని సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అంటూ మహిళలతో కాసేపు ద్వారకా తిరుమలరావు ముచ్చటించారు. ఆర్టీసీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. పైసలు పెట్టాలా, ఇప్పుడేం అవసరం లేదు. సంతోషమే కదా. 3 మైళ్ళు 2 పిల్లలు, ఒక్క రోజులో 14,000 రూపాయలు ఫ్రీ, 1,160 రూపాయలు ఫ్రీ. మా డ్రైవర్లు కండక్టర్లు ఎట్లా మాట్లాడిస్తా ఉన్నారు, బస్సు క్లీన్ గా ఉంటారు. మీరు కూడా దయచేసి ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని నడింపల్లి ఎల్కోట మధ్యలో ఉన్న పంట పొలాల్లో మంగళవారం చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఔరంగాబాద్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక ఏనుగు కొండ సమీపంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వద్దకు వెళ్లిన సమయంలో వారికి చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది నడింపల్లి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసరాలను పరిశీలించిన ఫారెస్ట్ సిబ్బంది ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని రైతులకు, గ్రామస్తులకు సూచించారు. పులి సంచారాన్ని నిర్ధారించిన అధికారులు దాని కదలికలను గుర్తించేందుకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీరు చూసినకెళ్ళి లేదు మీకు అనుమానం, ఇప్పుడు మీరు కొండకి వెళ్ళినప్పుడు ఆ కొండ వైపు నుంచి ఏ పక్కకు దిగి మన పొలాలకి రావచ్చు, అలా కానీ మీరు చూసిన దగ్గర కానీ ఇక్కడ కట్టని లేదు లేదు అక్కడ లేదు, మన ఊర్లలోకి వచ్చే దారున్నా కట్టుకోవాలి. అయితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది, చాలా ఖరీదైన.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీటి ప్రవాహం ఎక్కువ అవుతుంది. దీంతో జలాశయం నిండు కుండలాగా కనిపిస్తోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలకు గాను 16.2107 టీఎంసీలకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు లెవెల్ 148 మీటర్లకు గాను 146.53 వరకు వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,67,461 క్యూసెక్లకు కాగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టుకు సంబంధించి 40 గేట్లను తెరిచి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువనకు వదులుతున్నారు. ఇప్పటికే అధికారులు నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామ ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా నది పరివాహక ప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్ ను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిశారు. గద్వాలలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, రైతులు యూరియా కష్టాలను వెంటనే తొలగించే విధంగా చూడాలని, ఎన్నో సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు గద్వాలలో నెలకొన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం అందజేసి మీడియా ముందు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు నెలకొంటున్న యూరియా కష్టాలను తీర్చే విధంగా చూడాలని, నెట్టెంపాడు రిజర్వాయర్ 98 పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి దృష్టికి నాగర్దొడ్డి, తూముకుంట, రేలంపాడు, సంగల రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో సాగునీరు నింపేలాగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలని, జూరాల డ్యాం కస్టలేట్లు బలహీనంగా ఉండే వాటికి 4 కోట్లు కేటాయించగా నేటికి పనులపై దృష్టి సారించకపోవడం బాధాకరంగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ స్థాయి అధికారికి 4 కోట్ల వరకు పనులు చేయించే సర్వ అధికారులు ఇచ్చామని అన్నారు. త్వరితగతిన ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పినారు. నా దృష్టిలో కూడా ఉంది, నేను తప్పకుండా తెప్పిస్తాను అన్నారు. అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు దూరాల నుంచి కిందికి పోతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘాల చెరువును ఎందుకు నింపుతలేరో అర్థమవుతుంది. సంఘాల రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా రేంపాడు కావచ్చు, దాంతోపాటు తాటికొండ కావచ్చు. తాటికొండలో 1.5 కదా, 1.5లో ఇప్పుడు 0.5 ఉంది. అరే లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటుందంటే ఒక్క టీఎంసీ నింపడానికి దాని కెపాసిటీ 1.5, దాన్ని నింపుకోనికి ఏమి ఇబ్బంది. అదేవిధంగా జూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక 3-4 గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మిగతాయి కూడా కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పత్రికల్లో, టీవీలలో మీరే కవర్ చేసినారు. దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు. వెంబడి ప్రపోజల్స్ పంపండి, తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు. మరి ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు, వీటిని వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి, ఏది మనకు కృష్ణా జూరాల దగ్గర. ఇవాళ రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చిందనుకోండి, 4-5 లక్షలు 5-6 లక్షల క్యూసెక్లు వచ్చిందనుకోండి, గేట్లు తట్టుకోవు. రెండవది తీయకుండా ఉంటేనేమో, అట్లే పెడితేనేమో వెనుక ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది. ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈ పక్క ఆ పక్క పంట పొలాలు వేసుకునేటువంటి రైతుల పొలాలు మునిగిపోతాయి. ఎక్కువ వరద వచ్చి ఎక్కువ ముంపు గురైతాయి. అట్లా రైతులకు నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్రమత్తంగా ఉండి చేయడం మూలంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి విధంగా లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు యువకులు సోలాపూర్ నుంచి గంజాయిని తీసుకుని వచ్చి గద్వాల, ఐజా పట్టణాల్లో చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసుకుని యువకులకు అమ్ముతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 1.65 కేజీల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మొగలయ్య మీడియా సమావేశంలో వెల్లడించారు. వీటి విలువ సుమారు 30,000 ఉండొచ్చని తెలిపారు. వీరు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్స్ చేసి గుట్టుగా విక్రయిస్తుంటారని తెలిపారు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరేమో ఐజా వాళ్ళు,
20+ ఏజ్ అబౌట్. ఒక అతనేమో మన గద్వాల పట్టణానికి చెందిన వ్యక్తి భాష అండ్ అంబాదాస్ అండ్ ఎలియాస్ అజయ్, అట్లాగే ఒక అతను పరశురామ్. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ 1.6 kg అంటే 1 kg 600 గ్రాముల రా గాంజా, అది గ్రీన్ గాంజా అంటారు, ఆ గాంజా దొరికింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు సిన్స్ లాంగ్ టైం నుంచి అంటే 6 months అండ్ అబోవ్ అప్పటి నుంచే వాళ్ళు సోలాపూర్ అండ్ వేరియస్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఏరియాస్ నుంచి గాంజా కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఈ బోత్ 3 persons కూడా జాయింట్లీ ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ప్యాకెట్ల రూపంలో చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో రిటైల్గా ఇక్కడ ఉన్న యూత్కు అట్లాగే స్టూడెంట్స్కు అంటే ఇక్కడ ఉన్న దీంతో పాటు గద్వాల అండ్ గద్వాల మండలం చుట్టుపక్కల ఐజా మండలం టౌన్ అండ్ రూరల్ ఏరియాల్లో అమ్ముతున్నట్టు వాళ్ళు కన్ఫెస్ చేశారు. బేసిక్గా దేర్ కన్ఫెషన్ కేసు చేసి వాళ్ళను అరెస్ట్ నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముగ్గురిని వాళ్ళతో పాటు వాళ్ళు యూజ్ చేసిన మొబైల్, సెల్ ఫోన్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ గాంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళను కోర్టు. మంచిర్యాల జిల్లాలోని గట్టు మల్లన్న స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా ఆ దేవుడి పైన ఉన్న భక్తిని ఒక భక్తుడు గుట్టపైకి రోడ్డు వేయించి తన అపారమైన భక్తిని చాటుకున్నాడు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు వేలాల గట్టు మల్లన్న దేవాలయంలో 11వ గిరి ప్రదక్షిణ చేసి భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజా రమేష్ మరియు జైపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి చింత వద్ద 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర పోలీస్ చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన డ్యూటీ రిజిస్టర్ ను పరిశీలించిన అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఫర్టిలైజర్ షాప్ యాజమానులు అవకతవకలకు పాల్పడినట్లయితే కఠినమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన షాప్ యాజమానిపై కేసు నమోదు చేసి షాప్ లైసెన్స్ ను రద్దు చేశామని పేర్కొన్నారు. ఆపడానికి మనము టీం కూడా తయారు చేశాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. డేటా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు ఇది డైవర్షన్ చేసిన ఈ సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఫేక్ బిల్ ద్వారా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది. దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ సాగు యూరియా చాలా సబ్సిడైజ్గా ఉంటుంది. 265 రూపీస్కి బస్తా వస్తుంది. కానీ ఇండస్ట్రియల్ యూరియా చూస్తే 1800కి వస్తుంది. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైవర్జన్కి ఛాన్స్ ఉంటుంది. సో మనం హయ్యెస్ట్ ఎవరెవరు కొంటున్నారు, ఎవరెవరు షాప్స్ బల్క్లో అమ్ముతున్నారు, ఎక్కడ ఇట్లా డైవర్ట్. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి నది వరద ముప్పు తీవ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. గంటకు ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేశారు. వరద ప్రభావంతో రుద్రంకోట నుంచి వేలేరుపాడు వెళ్లే రహదారి పూర్తిగా ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే కుకునూరు మండలంలో 12 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో రుద్రంకోట ప్రాంతానికి చెందిన ఎద్దువాగు పోటెత్తడంతో సుమారు 16 గ్రామాలకు రవాణా స్తంభించింది. ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు అధికారిక యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పురింపుడి గ్రామంలో 1 కోటి అంచనా వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు కల్పించడం ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటుందని, రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా దొగ్గిన సీను మంగళవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించబడింది. డప్పులు, వేలాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బైక్ ర్యాలీలతో ఊరంతా పండుగ వాతావరణమే నెలకొంది. రైతులు, యువత, మహిళలు విశేషంగా పాల్గొని సీనును అభినందించారు. అనంతరం జరిగిన సభలో ప్రమాణ స్వీకారం అనంతరం దొగ్గిన సీను మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని, పిఏసిఎస్ ను పారదర్శకంగా నడిపిస్తూ ప్రతి రైతు సభ్యుడికి న్యాయం జరిగేలాగా కృషి చేస్తానని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి మరియు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం మరియు పైలాలలో చెప్పబడిన అధ్యక్షుని విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించదనని ఏ విధమైన ఎమ్మెల్యేని ఆరోగ్య సవాల్ చేసి రాజకీయాల్లోకి వచ్చి మేము ఈరోజు ప్రజల మన్ననతో, మీ అందరి అభిమానంతో ఈరోజు కొయ్యలగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రజానీకానికి, ముఖ్యంగా మా జనసేన పార్టీ జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం కొయ్యలగూడెం మండలం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డిపి టెక్, కృత్రిమ మేధ, సుస్థిర, సమ్మిళిత ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తామని ఆయన అన్నారు. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. It will automatically switch on and off the motor based on the water level, and it's India's first patented and starter-based water level control system. No electronics, no sensors, completely indigenous product. So it will save lakhs of underground water. So till now we have saved 1.3 billion liters of underground water. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కర్నూలు కూలీకి పొలంలో దొరికిన విలువైన వజ్రం, స్పాట్ లో ధర ఇచ్చి కొన్న వ్యాపారి. డీల్ పూర్తి చేస్తే స్వర్గానికే, ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు. నీట మునిగిన ముంబై, 21కి చేరిన మృతుల సంఖ్య.
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రస్తుతం యువత మైండ్ సెట్ మారాలి. డాక్టర్ జి సతీష్ రెడ్డి. స్త్రీ శక్తి పథకం అమలులో ఇబ్బందులు లేకుండా చూడండి. అధికారులకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశం. మంగళగిరిలో టాటా ఇన్నోవేషన్ హబ్ పనులు ప్రారంభం. డీపీ టెక్, కృత్రిమ మేధ, సుస్థిర సమ్మిళిత ఆవిష్కరణలకు వేదికగా నిలవనున్న ఈ ఇన్నోవేషన్ సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.